పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం శాంతినగర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రసం పీల్చే పురుగు వల్ల ఆకుముడత, పంట ఎండిపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని, కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని ఎరపతినేని అన్నారు. గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరని, ఈ ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంటుందని ఎరపతినేని స్పష్టం చేశారు. గురజాల నియోజకవర్గంలో రైతు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నష్ట నివారణ చర్యలు మరియు నష్టం జరిగిన పైరుకి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తారని వారు తెలిపారు. ఈ కాటన్ వేసిన ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ఈ రసం పీల్చే పురుగు వల్ల పంట ఎండిపోవటం, ఆకు ముడత అంతా కూడా ఈ నష్టం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఒకసారి మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా యాక్టివ్గా అమ్మని చెప్తా ఉన్నాం. గ్రామాలకు వెళ్ళి రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు కూడా జరగలేదు. గతంలో 14-19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశాం. సబ్సిడీమైన ఎరువులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ, రైతు రథాలు ట్రాక్టర్లు కానీ, టార్పాలిన్ పట్టలు కానీ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చేశాం. కానీ 5 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు. సో అందుకని నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది రైతులకి అండదండలుగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా ఇలాంటి వాటిని మీరు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా అండదండలుగా కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళా త్వరలోనే మీతో సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, వచ్చే సీజన్కి ఇలాంటి జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని, అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా ఏం చేయాలో చేసేదాన్ని కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. సో దీన్ని కూడా ఈరోజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టడం, అదేవిధంగా నష్టం జరిగిన పైరుకి ఏమన్నా ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందేటట్టు కూడా చర్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది.